ओमज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्से नमः। हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यं जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో భక్తులందరికీ వాటి మన ఆదివారం రోజు ఈ సత్సంగ కార్యక్రమంలో విశేషంగా మనము భక్తి స్వరూప్ దామోదర్ గోస్వామి మహారాజ్ గురించి స్మరణం చేసే ఒక ప్రయత్నం చేద్దాం. ఒక శుద్ధ వైష్ణవుని గురించి ఆలోచించే స్మరించే గుణకీర్తన చేసే అవకాశం ఎప్పుడు దొరికినా దాన్ని మనం శ్రద్ధతో ఉత్సాహపూర్వకంగా తీసుకోవాలి. వ్యాస పూజ, వ్యాస పూజ అనే ఈ శబ్దం శాస్త్రపరంగా మనం గమనిస్తే ఆ వ్యాస గద్దె మీద కూర్చున్న ప్రతి గురు పరంపరలో ఉన్న గురుకి ఇది వర్తిస్తుంది. వ్యాస గద్దె మీద కూర్చున్న అర్హత ఎవరికి ఉంటుందండి? మనం భాగవతంలో గమనిస్తే సూత గోస్వామి సౌనకాది ఋషులు సూత గోస్వామిని స్తుతిస్తూ వాళ్ళు చెప్తారు సూత గోస్వామికి, నీకు అర్హత ఉంది, మీకు ఆ సాక్షాత్కారం ఉంది. ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి పరీక్షితుడికి సాంగత్యంలో చెప్తున్నప్పుడు మీరు ఏకాగ్రతతో అక్కడ విన్నారు. ఈ సాక్షాత్కారాలు అనేవి ఒక శ్రవణం ద్వారా అవ్వవు, సమర్పణ ద్వారా అవుతుందన్నమాట. అలాగా మిమ్మల్ని ఎంచుకొని ఈ వ్యాస గద్దె మీద కూర్చోపెట్టాం. అందుకే మాకున్న ప్రశ్నకి మీరే జవాబు ఇవ్వగలరు. ఆ శ్రద్ధతో శిష్యులు గురువు మీద ఉన్న సమర్పణని వ్యక్తం చేస్తారు. అలాగా గురువుని స్మరించే ఒక అవకాశం ఈ వ్యాస పూజ అన్నమాట. మన బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో విశేషంగా మనం గమనిస్తే ఈ పరంపరలో మన ద్వైపాయన వ్యాస కూడా వస్తాడు కదా. ద్వైపాయన వ్యాస కూడా ఉంటాడు జనరల్గా. బ్రహ్మ ఎవరు చెప్తారు? కృష్ణుడు బ్రహ్మకి, బ్రహ్మ నారదుడికి, నారదుడు
వ్యాసం ద్వైపాయన వ్యాసుడికి. అండ్ విశేషంగా ఈ భాగవతంలో దీన్ని వ్యాస మహర్షి తన పరిపక్వతను పొందిన తర్వాత రచించిన భాగవతం అని వర్ణించబడింది కదా. తనకు ముందు వ్యాస మహర్షి తన నారదముని కలవక ముందు ఈ లోకానికి వేదాలను అందిస్తాడు, మహాభారతాన్ని అందిస్తాడు, ఉపదేశాన్ని అందిస్తాడు. కానీ ఎప్పుడైతే తన గురువుగారి సాంగత్యం కలిగిన తర్వాత సంతృప్తి పొంది, దేని గురించి విని, నారదుని నుంచి భాగవతాన్ని విని సంతృప్తి పొంది అప్పుడు ఆ పరిపక్వంతో రాస్తాడు భాగవతం. ఆ డిస్కషన్స్లో వ్యాస మహర్షి కింద తన శిష్యుడికి సుఖదేవ గోస్వామి అలాగా మనకి కిందకి భాగవతం వస్తుందన్నమాట. తో ద్వైపాయన వ్యాసుడు కూర్చుని తన గురువు పట్ల ఉన్న శ్రద్ధని స్మరిస్తూ ఎంతో అద్భుతంగా ఈ భాగవతాన్ని అందరికీ అందజేస్తాడు. అందుకే ఇక్కడ సౌనకాది ఋషులు సూత గోస్వామిని కూడా అదే ప్రతినిధి రూపంలో గమనిస్తున్నారు. సౌనకాది ఋషులు సూత గోస్వామిని. హరే కృష్ణ. అందుకే మనము వ్యాస పూజ ఎప్పుడైనా సెలబ్రేట్ చేసిన అవకాశం వచ్చినప్పుడు అది పర్టికులర్ గురు పూర్ణిమ రోజే కాదు, ఏ రోజైతే ఈ గురు పరంపరలో ఆచార్యులు లేకపోతే గురువులు ఈ ప్రపంచానికి ప్రకటన వస్తారో వాళ్ళని పుట్టిన రోజు కూడా మనము వ్యాస పూజ కింద పరిగణిస్తాం. చాలామంది అడిగారు, చదివిపోయింది ఈ తిథి ప్రకారం అయిపోయింది, ఇంగ్లీష్ డేట్ ఫాలో అవ్వాలా, తెలుగు డేట్ ఫాలో అవ్వాలా, వేదిక్ డేట్ ఫాలో అవ్వాలా? కానీ ఈ స్మరణ మనకు రోజు ఉంటుంది. యాక్చువల్లీ శిష్యుడు అనేవాడు తన గురువుని ఏంటండి శ్లోకం, యశ ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యశా ప్రసాదాన్న గతి కుతోపి ధ్యాయాంస్తు వాం తస్య యశస్త్రి సంధ్యాం వందే గురో శ్రీ చరణారవిందం. తన గురువు ధ్యాన 3 పూట్ల ఉండాలి, త్రిసంధ్య. కానీ విశేషంగా ఇలాంటి వ్యాసపూజ మహోత్సవంలో వాళ్ళ కృప స్వయంగా సాక్షాత్తు ఆ గురువు శిష్యుల పట్ల ఆ గురువు వారు ఇచ్చిన శిక్షను ఎవరైతే అనుసరిస్తూ ముందుకు వెళ్తారో వాళ్ళ పట్ల ఒక కృపాభావన చూపిస్తారనమాట. అందుకే ఆ రోజున స్పెసిఫిక్గా మనము ఉత్సవాన్ని జరుపుకుంటాం. 88వ వ్యాసపూజ మహోత్సవం ఇది, శ్రీపాద్ మహారాజు గారిది. సో మనందరికీ ఈయన కష్టార్జితం లేకపోతే ఈయన శ్రద్ధ, ఈయన ప్రభుపాద పట్ల చూపించిన శ్రద్ధ, ఈయన కష్టాల ద్వారా మనందరం ఇక్కడ విజయవాడ కూర్చుని ఇంచక్క ఏం చేస్తున్నామండి, భక్తి మార్గంలో ముందుకెళ్ళగలుగుతున్నాం. ఇక్కడ దాకా ఆయన జీవన ప్రయాణంలో భాగంగా క్యూంకి ఇందులో గురువు అనేవారు సాధారణ ఒక మనిషి జీవన శైలిలో ఉండదు వీళ్ళ జీవనం. మీరు గమనిస్తే కృష్ణుడు ద్వాపరయుగం వెళ్ళిపోయిన తర్వాత కలియుగం ఆరంభమైనప్పుడు కృష్ణుడు భాగవతాన్ని పంపిస్తాడు. మనం వింటాం కదా భాగవతం, కృష్ణ స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభి సహ కలో నష్ట దిశామేషాం పురాణార్కో ధునోద్యత. ఈ భాగవతాన్ని ఈ ప్రపంచానికి అందజేస్తాడు. ఈ భాగవతంలో భగవంతుడి గుణకీర్తనలతో పాటు భాగవతోత్తముల గుణకీర్తనలు కూడా ఉంటాయి. అందులో భాగవతోత్తములు ఎంతోమంది ఈ ప్రపంచానికి ఎన్నో డిఫరెంట్ కాలాల్లో వచ్చి తమ జీవన శైలి ద్వారా భాగవతాన్ని ఎలాగ జీవితంలో అవలంబించుకోవాలనేది చెప్పారు, స్ఫూర్తినిచ్చారు. ఎంతోమందిని ప్రేరణ ఇచ్చి వాళ్ళకు కూడా భగవద్ ధామానికి చేరుకునే అవకాశాన్ని వాళ్ళందరూ ఇచ్చారు. సో అలాగా ఆ పరంపరలో మన బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో
బ్రహ్మ తర్వాత విశేషంగా ఒక ఆచార్య రూపంలో పరివర్తన తీసుకొచ్చింది ఎవరండి? మధ్వాచార్యులు. అందుకే మన సంప్రదాయం ఏమంటాం? బ్రహ్మ మధ్వ సంప్రదాయం. ఓకే, ఆ మధ్వ సంప్రదాయం తర్వాత గురువు శిష్య పరంపర నడుస్తుంది. ఇది ఎలా అండి? భాగవతం గురించి వింటాం కదా, ఒక వృక్షంలో భాగవతం వేదాలన్నిటినీ ఒక మామిడి వృక్షంతో పోలుస్తారు. అందులో సారం ఏంటండి? వృక్షానికి పండు. ఆ మామిడి పండుని పైనుంచి కింద పడేస్తే ఏమవుతుందండి? మంచి పండిన పండు పగిలిపోతుంది. అందుకే ఏం చేస్తారు? ఈ గురు పరంపర ఉన్న గురు శిష్యులు ఏం చేస్తారు? ఆ మామిడి పండుని కట్ చేసి దాన్ని నెమ్మదిగా కింద కొన్ని శిష్యుడికి ఇస్తారు. ఆ శిష్యుడు గురువుగా మారి తన శిష్యుడికి ఇస్తాడు. అలాగా ఈ గురు పరంపరలో మధ్వాచార్యుల తర్వాత వచ్చిన ఒక విశేష ఆచార్యుడు, ఎవరైతే ఈ ఈ ఈ సంప్రదాయం ఒక ఉన్నత స్థాయికి, అంటే ఒక ఉన్నత స్థాయి కాదు, ఒక ఒక పరిపూర్ణ ప్యాకేజ్ సిస్టంలో ఇచ్చింది ఎవరండి? మాధవేంద్రపురి. అందుకే మన సంప్రదాయం వచ్చింది బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం. ఎందుకంటే మాధవేంద్రపురి ఏం చేశారు? శ్రీమతి రాధారాణి భక్తి ఆవిడ ఉన్నత భక్తుల స్థాయిని ప్రపంచానికి గుణగీతం చేశాడు. ఎవరు? మాధవేంద్రపురి. ఆయన ముందు ఓన్లీ కృష్ణుడిని ఎక్కువగా, ఇప్పుడు మధ్వాచార్యులు పూజించే విగ్రహం ఎవరండి? ఉడిపి కృష్ణుడు, బాలకృష్ణుడు. కానీ ఎప్పుడైతే మాధవేంద్రపురి వచ్చినప్పుడు రాధాకృష్ణ నిత్య లీలల్ని మనము వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, అందులో సేవ చేసే అవకాశాన్ని పొందగలుగుతున్నాం. అందుకే ఈ గురు శిష్య పరంపరలో గురువులు ఉంటారు, కానీ విశేషంగా కొంతమంది ఆచార్య రూపంలో ముందుకు వస్తారు. అందులో వచ్చిన ఆచార్యుడు అండి మాధవేంద్రపురి అనమాట. అందుకే మన సంప్రదాయం ఉంది అదొక, అంటే లేకన క్రీమ్ అనమాట, కేక్ అయింది, దాని మీద ఐసింగ్ ఆన్ ద కేక్ లాంటిది అనమాట. అలాగా అంటే స్పెషల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరండి? మాధవేంద్రుడు. అందుకే ఎప్పుడైతే కృష్ణుడు కలియుగంలో ఇంకా డిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు 4 సంప్రదాయాలు ఉన్నాయి. శ్రీ సంప్రదాయం ఉంది, లక్ష్మి ద్వారా భగవంతుడు సంప్రదాయం ముందు రామానుజాచార్య ద్వారా ఇచ్చారు. అలాగే బ్రహ్మ సంప్రదాయం సపరేట్గా ఉంది. అలాగే కుమార సంప్రదాయం ఉంది, రుద్ర సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయాలు ఉన్నాను చైతన్య మహాప్రభు సాక్షాత్ శ్రీకృష్ణుడు ఎంచుకున్న సంప్రదాయం ఏమిటండి? బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం. ఎందుకంటే అక్కడ రాధాకృష్ణ మాధుర్య రస తత్వాన్ని ఆస్వాదిస్తూ సేవ అందగలిగే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది అని గమనించి స్వయంగా భగవంతుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చినప్పుడు ఆయన ఎంచుకున్న సంప్రదాయం ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం. మాధవేంద్రపురి తర్వాత ఈశ్వరపురి, చైతన్య మహాప్రభు. కానీ ఈ సంప్రదాయంలో మహాప్రభుని ఉద్దేశించి గౌడీ అని రాదు, మాధవేంద్రపురి ఉద్దేశించి గౌడీ అని వస్తుంది. ఎందుకంటే అక్కడ మహాప్రభు ఒక చన్నవతార రూపంలో, ఒక శిష్యుడి రూపంలోనే ఆయన తన శిక్షని ఈ ప్రపంచానికి అందజేశారు. అలా నెమ్మదిగా మనం కింద గమనిస్తే ఇందులో మనం ఒక ఆచార్య రూపంలో పరిగణించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. విశేషంగా చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత గోస్వాములు, రూప గోస్వామి, సనాతన గోస్వామి, తర్వాత వాళ్ళ కిందన మనకి జీవ గోస్వామి, తర్వాత శ్రీనివాస ఆచార్య, నరోత్తమ దాస్ ఠాకూర్, వీళ్ళ ద్వారా ఇలాగ పరంపరలో శిక్ష కిందకు వస్తూ విశేషంగా భక్తి వినోద్ ఠాకూర్ ఈయన ఒక ఆచార్య కింద మన పరంపరలో మనం పరిగణిస్తాం. ఎందుకంటే ఆయన ఈ కలియుగంలో విశేషంగా స్పెషల్ ఆస్పెక్ట్స్ని వైష్ణవ భజన రూపంలో ఎంతోమందిని ఒక గృహస్థ ధర్మంలో ఉంటూ కూడా ఆయన ఈ సిద్ధాంతాన్ని, ఏ చైతన్య లీల అయితే, ఏ భాగవతం అయితే లుప్తమైపోయిందో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి ఏం చేశారు? 6 గోస్వాములతో పాటు ఒక స్థానానికి పొందిన 7వ గోస్వామి కింద భక్తి వినోద్ ఠాకూర్ మనకి ఈ సిద్ధాంతాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చారనమాట, పుస్తకాలు రాసి. తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్,
శ్రీల ప్రభుపాద స్వయంగా చెప్తారు. అలాగా ఈ పరంపరలో ఒక గురువు తర్వాత శిష్యులు శ్రద్ధ చూపించి ఆ సిద్ధాంతాన్ని, ఆ వైష్ణవ విలువలని, ఆ వైష్ణవ సదాచారాన్ని ఏం చేస్తున్నారు, నెమ్మదిగా కిందకి తీసుకొచ్చారు. లెగసీ అన్నమాట. అలా ఈ లెగసీలో మన అంతర్రాష్ట్రీయ కృష్ణ భావనామృత సంఘ సంస్థకు ఆచార్య ఎవరండి? శ్రీల ప్రభుపాదుల వారు. ఓం విష్ణుపాద పరమహంస పరివరాజకాచార్య అష్టోత్తర శ్రీ శ్రీమద్ ఈస్ డివైన్ గ్రేస్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. ఈయన ఒక విశేష అంటే ఇక స్పెసిఫిక్ స్థానాన్ని ఈ బ్రహ్మ మధ్వ గౌడ సంప్రదాయంలో ఉంచారన్నమాట. అందుకే విశేషంగా ఎవరైతే ప్రభుపాద ఆనుగల కింద ఉంటున్నారో వాళ్ళందరికీ ఇది చాలా ఇంపార్టెంట్. శ్రీల ప్రభుపాదులు ప్రతిష్ఠ ఆచార్య కింద, ఒక సంస్థకు ఆచార్య కింద ఎన్నో అద్భుత నియమ నిబంధనల ద్వారా ఈ భక్తి మార్గాన్ని, రాధాకృష్ణ ఉన్నత ఉజ్వల ప్రేమని ఎంతో ప్రాక్టికల్గా ఇచ్చారనమాట మనందరికీ. ఇప్పుడు మనం చేసే ఈ ట్రాన్సెండెంటల్ బుక్ డిస్ట్రిబ్యూషన్ మ్యారథాన్ కూడా, ఇది కూడా పార్ట్ ఆఫ్ రాధాకృష్ణ ఇంటిమేట్ సర్వీస్ అనమాట. ఇది సాధారణ ఒక నార్మల్ చేసేది కాదనమాట. ఇది వాళ్ళ గుణకీర్తనని భాగవత రూపంలో, గీతా రూపంలో ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాం. ఈ గుప్త రహస్యాన్ని మనం అందజేస్తుంటే యాక్చువల్లీ మనము రాధాకృష్ణ చేస్తున్న నిత్య లీలలో భాగంగా మనం అందరం ఉన్నాం. సో ఈ విధంగా ఈ శ్రీల ప్రభుపాదులు ఒక ఆర్డినరీ వ్యక్తి కాదు. ఒకవేళ మీరు గురువును ఒక సాధారణ వ్యక్తి కింద పరిగణిస్తే అది అపరాధం. ఒక అర్చ విగ్రహాన్ని ఒక నార్మల్ రాతి ఒక రాయి అనుకుంటే, అలాగే ఒక గురువుని ఒక సాధారణ వ్యక్తి కింద పరిగణిస్తే యాక్చువల్లీ అది ఆ బుద్ధి ప్రాపర్ కాదు. నారకీయ బుద్ధి అనమాట. నారకీయ బుద్ధి అది ఎప్పుడు పరిగణించకూడదు. అందుకే ఇలాంటి వ్యాస పూజ ఉత్సవాల్లో మనం శ్రద్ధను వహించాలి. ఈ యొక్క అవకాశం వాళ్ళ స్మరిస్తే, ఇక్కడ నరోత్తమ ఠాకూర్ భజన మనం పాడాం కదా, అందులో ఒక్కొక్క లైన్లో చూడండి దీన్ని ఉద్దేశించి చెప్తాడు గురువు పట్ల ఎలా ఉండాలనేది. హరిస్థానే అపరాధే నహి పరిత్రాన్, హరిస్థాన అపరాధే తారే హరినా, తోమస్థానే అపరాధే నహి పరిత్రాన్. ఒకవేళ భగవంతుడి పట్ల మీద అపరాధం చేశారనుకోండి, ఏం చేయొచ్చు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, అలా హరినామం చేసి క్షమాపణ అడగచ్చు. కానీ నరోత్తమ దాస్ చెప్తారు, గురువు పట్ల అపరాధం చేస్తే నాహి పరిత్రాన్, వాడికి ఇంకా డెలివరీస్ ఉండదు. ఎందుకు ఇంత ఫోకస్ ఇచ్చారు? గంగారా పరశ హోలే పాశ్చాత్య పవాన్, తోమారా దర్శన పవిత్ర కరో ఏ తోమార గున్. గంగలో మీరు రోజు మునిగి తేలితేనే మీ కర్మ, పాపకర్మ వెళ్ళిపోతుంది. కానీ ఒక ఆచార్యుడి దర్శనం ద్వారా ఏమవుతుంది? ఒక సింహం లాంటిది అనమాట. ఓ సింహం చెట్టు కిందకి వచ్చి గర్జన చేస్తే ఏమవుతుంది? ఆ చెట్టు మీద ఉన్న పక్షులన్నీ పుష్కాకి వెళ్ళిపోతాయి అనమాట. అలాగా ఒక శుద్ధ వైష్ణవుడి దర్శనం ద్వారా ఏమవుతుందండి? మన జీవితంలో ఉన్న పాపకర్మలన్నీ దర్శన భాగ్యం. అంతే. గంగలో స్నానం చేయాలి మీరు. రోజు చేస్తే నెమ్మదిగా కడుగుతుంటుందన్నమాట. కానీ ఒక ఉత్తమ వైష్ణవుడి సంగత్యంలో ఇలా ఉంటుందన్నమాట. ఇలాగా ఈ గురు స్థానాన్ని మనం పరిగణించాలన్నమాట. అండ్ శ్రీల ప్రభుపాదులు ఆయన ఒక సాధారణ వ్యక్తి కాదు. ఆయన ఒక సాధారణ వ్యక్తిగా పరిగణించడం ఒక అపరాధం.
పృథివ్యాచే నగరాదిగాం సర్వత్ర హోయే ప్రచార హోవే మొరణాం. ఇది చైతన్య మహాప్రభు ఇచ్చిన వాగ్దానం. ఇది చైతన్య మహాప్రభు ఇచ్చిన వాగ్దానం. దీన్ని ఎవరు పాటించారండి? దీన్ని ఎవరు? చైతన్య మహాప్రభు నామం ప్రతి గ్రామంలోనూ, ప్రతి వీధిలోనూ, ప్రతి సందులోనూ, ప్రతి ఇంటిలోనూ చైతన్య మహాప్రభు నామం వెళ్ళడానికి కారణమైంది ఎవరండి? మన శ్రీల ప్రభుపాదుల వారు. మొర సేనాధిపతి భక్త. ఆయన స్వయంగా చైతన్య మహాప్రభు అనుయాయి అన్నమాట. సో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రపంచంలోకి ఆయన అన్నీ సెట్ చేసుకుని వచ్చాడు. ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారు. సెట్ చేసుకోవడం అంటే సెట్టింగ్ ద సీన్. మనం గీతలో చదువుతాం కదా, గీత ఉపదేశానికి ముందుగానే మొత్తం కృష్ణుడు ఏం చేశాడు? ఆ సీన్ సెట్ చేశాడు అనమాట. కౌరవుల ఒకవైపు, పాండవుల ఒకవైపు. అందులో ట్రిగ్గర్ చేయడానికి అర్జునుడి మధ్యలో తీసుకుని పెడతాడు, అందరినీ గమనిస్తాడు. తర్వాత ట్రిగ్గర్ అవుతాడు అనమాట అర్జునుడు. నేను చేయనని కూర్చుంటాడు. అప్పుడు భాగవతానికి భగవద్గీత ఉపదేశానికి రావడానికి ఉంటుంది. అలాగా ఒక ఆచార్యులు ఈ ప్రపంచంలో కలియుగంలో ఒక విశేష ఉన్నత స్థానాన్ని ఎంచుకున్న సేనాధిపతి భక్త. ఒక సేనాధిపతి అన్నమాట ఆయన. ఈ భక్తి ఆందోళనకి ఉద్యమానికి లేకపోతే ఈ యుద్ధానికి, కలియుగం పట్ల చేసే యుద్ధం మీద ప్రభుపాదుల వారు సేనాధిపతిగా ఉంటే ఆయన ఎంచుకున్నాడు తన సైన్యాన్ని. అలా ఎంచుకున్న వాళ్ళలో ఒకళ్ళు శ్రీపాద్ మహారాజ్. వీళ్ళు సాధారణ కాదు, వీళ్ళు వచ్చింది ఈ ప్రపంచానికి ఒక ఆవిర్భావం అంటాం. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాడిని ఏమంటాం? మనం తిరోభావం అంటాం. మనం వస్తే జన్మ అంటాం, మనం వెళ్ళిపోతే మరణం అంటాం. మనం జన్మిస్తాం, ఒకవేళ గురు కృప సాంగత్యం దొరకడం వల్ల మనం భక్తులు అవుతాం. సాధన సరిగ్గా చేస్తే సాధన సిద్ధులు అవుతాం నెమ్మదిగా. అలాగా మరణించిన తర్వాత అంతకాలేచే మామేవా స్మరణముక్త్వా కలేవరం. ఎప్పుడైతే కృష్ణుడిని, ప్రభుపాదులని, గురువుల్ని స్మరిస్తూ మీరు శరీరాన్ని వదిలితే వాళ్ళు ఎక్కడుంటే దాన్ని బట్టి మనం ఇంకో సద్గతిని పొందుతాం. కానీ వీళ్ళ జన్మ కారణం ఆ సేనాధిపతి భక్తుడికి సేవ చేయడం కోసం. వాళ్ళ మరణానికి కూడా కారణం ఆ ఉద్యమాన్ని ఇంకో దిశ వైపు తీసుకెళ్ళడం. పూర్వం ఒకసారి విన్నాను తమాల కృష్ణ గోస్వామి మహారాజ్ గురించి. ఆయన అంటారు స్వయంగా, ఐ వాంట్ టు అసిస్ట్ శ్రీల ప్రభుపాద్ ఫర్దర్ ఇన్ హిస్ ప్రీచింగ్ మిషన్. ఐ డోంట్ వాంట్ టు డై. అంటే ఏంటి? ఒక వ్యక్తి, ఒక ఆచార్యుడు, ఒక గురువు తన గురువు పట్ల, ఒక శిష్యుడు తన గురువు పట్ల శ్రద్ధ ఎలాంటిది చూడండి. వాళ్ళు నిత్యము వాళ్ళ గురువు సేవలో ఉంటారనమాట. అలాగా శ్రీపాద్, మీరు ఇటు కొంచెం ఇటు మూవ్ అవ్వండి, అక్కడ వాళ్ళు భోగాలు పెడతారనుకుంటా. ప్రశాంత్ అండి, ఇటు కొంచెం రండి, అది ఇటుకొని ముందుకు రండి. ఈ గ్యాప్, టేబుల్ గ్యాప్ ఇవ్వండి. ఓకే. సో అలాగా శ్రీపాద్ మహారాజ్ విశేషంగా ఈ ప్రపంచానికి వచ్చింది దేనికోసం అండి? ప్రభుపాదులకి హెల్ప్ చేయడం కోసం. కానీ మన భక్తి వినోద్ ఠాకూర్ జీవన శైలి కూడా మనం గమనిస్తే, భక్తి వినోద్ ఠాకూర్ చిన్నప్పటి నుంచి జనరల్గా చూడండి ఆయన లైఫ్లో ఆయన శాక్త వర్షిపుడు అనమాట. శాక్త వర్షిపుడు అంటే దుర్గాదేవిని ఎక్కువ నమ్మేవాడు ఆయన. భక్తి వినోద్ ఠాకూర్ చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ లైఫ్లో, సాధారణ వ్యక్తికి ఉండే ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఎన్నో ఉన్నాయి ఆయనకి. ఇవన్నీ ఉంటూ కూడా ఆయన నెమ్మదిగా అక్కడ ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ భక్తులకు అనమాట. ఒక ఆచార్య తన జీవనంలో ఒక నార్మల్ సాధారణ వ్యక్తి కింద తన జీవనశైలి కనిపించిన అది వాళ్ళని సాధారణ వ్యక్తి కింద మనం పరిగణించకూడదు. అది వాళ్ళ గుణకీర్తన చేయడం కోసమే కృష్ణుడు అలాంటి పరిస్థితుల్లో పెడతాడు. మనం జీవితంలో పడే కష్టాలు ఉంటాయి కదండి, అవి ఎలాంటివండి? మన కర్మని అనుభవిస్తున్నాం అంతే.
ప్రభుజీని ఇంత భక్తి చేస్తున్నాను, నా లైఫ్లో ఏం అవ్వట్లేదు, ఏంటి కష్టాలు ఇంకా పెరుగుతున్నాయి. ఎంతమంది కనిపిస్తున్నారా ఇక్కడ ఎవరికైనా? యాక్చువల్లీ మీరు యూ షుడ్ బి హ్యాపీ. ఎందుకంటే కృష్ణుడు ఏం చేస్తున్నాడు, మీ పూర్వజన్మ, ఈ జన్మ కాదు, మీరు భక్తుడు అయ్యాడు కాబట్టి మీ పూర్వజన్మ కర్మలు కూడా ఒకేసారి అన్నీ తీసుకుని అన్నిటిని ఏంటది మనం చేస్తాం కదా, ఏంటది కడిగడం కాదు, కడిగే ముందు దాన్ని కృష్ణ ఏం చేస్తారంటే కంపాక్ట్. మనం ఒక ఫైల్స్ ఉంటాయన్నమాట, ఎక్కువ లార్జ్ ఫైల్స్ దాన్ని కంప్రెస్ చేస్తాం అనమాట, జిప్ ఫైల్స్ అనమాట. అలాగా భగవంతుడు ఏం చేస్తాడు, మీ కర్మలన్నిటినీ కంపాక్ట్ చేసి ఒక పెద్దగా ఒక ముద్దులో ఈ జన్మలో మొత్తం ఇచ్చేస్తున్నాడు అనమాట. అందుకే భక్తుడు అయిన తర్వాత కొన్ని కష్టాలు ఎక్కువ అనిపిస్తాయి. ఎందుకంటే మీ పూర్వజన్మ కూడా అకౌంట్ కూడా ఖాళీ చేసేస్తున్నాడు ఆయన, పాపకర్మది. అందుకే ఒక కృతజ్ఞ భావంతో ఉండాలి భక్తుడు. తత్తేను కంపాం సుసూక్ష్మమానం భుంజాన ఏవాత్మ కృతం విపాకం. ఎన్నో జన్మలకు అనుభవించాల్సిన కర్మంతా భగవంతుడు ఏం చేస్తున్నాడండి, కంపాక్ట్ చేసి ఈ జన్మలో రే లేకపోతే వస్తాయి వాట్ ఎవర్, ఓకే ఈ జన్మలో నువ్వు కంప్లీట్ చేసాయి, క్లియర్ చేసేసుకో, క్లియర్ చేసుకుని ఈ జన్మ తర్వాత వచ్చేస్తావు. అది మన జీవితంలో ఉంటుంది. కానీ ఒక శుద్ధ వైష్ణవుడి జీవితంలో వాళ్ళు ప్రయాణం చేసే జీవితంలో ఎన్నో కష్టాలు పడతారు వాళ్ళు కూడా. శ్రీల ప్రభుపాద లైఫ్లో చూడండి, సాధారణంగా గమనించండి ప్రభుపాద మ్యారీడ్ లైఫ్ ఎలాంటిదండి, సక్సెస్ఫుల్లా ఇన్ జనరల్ గమనిస్తే తన భార్య ఒప్పుకుందా, తను ఆయన సన్యాసి చేసుకుని నౌక అంటే జలదోత ఎక్కుతున్నప్పుడు ఎవరు వచ్చారు, ఒక్క కొడుకు వచ్చాడు అంతే సాగనంపడానికి, ఎవరు రాలేదు. ఇంకా ఎవరికి నమ్మకం కూడా లేదు ఆయన మీద, అరే ఎందుకు వెళ్తున్నారని. వ్యాపారం పెట్టుకున్నాడు, ఏమైంది, ప్రభుపాద మొత్తం ఉలిపోయింది. సాధారణ అది ఆయన అన్ని ప్రభుపాద ఆయన కృష్ణ కోసం చేస్తున్నాడు, ఆయన గురుగారు చెప్పారని ప్రచారం చేశాడు. కానీ ప్రభుపాద లైఫ్లో చూస్తే ఇవన్నీ ఒక ఆపోజిట్, వ్యతిరేకంగా వచ్చినాయి. ఆయన నమ్మకం పోయిందా, పోలేదు. యస్య అనుగ్రహం తద్ధనం శనై అని ఒక శ్రద్ధని అక్కడ ప్రభుపాద చూపిస్తారు. ఒకవేళ కృష్ణుడు కృప చూపిస్తే ఒక భక్తుడి పట్ల ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్నదంతటిని తద్ధనం శనై మొత్తం అపహరిస్తాడనమాట. ఆ విధంగా ఆ భక్తుడిని తనకి మొత్తం సంపూర్ణంగా సమర్పించుకునే అవకాశం ఆ భక్తుడికి ఇస్తాడని. అప్పుడు ప్రభుపాదులు ఏం చేశారు, అప్పటి నుంచి కాదు రుచి తెరిచి ఉంచండి. ఇక్కడ పెట్టిన తర్వాత అప్పుడు మనం పుష్పాంజలి తర్వాత ఆరతి ఇక్కడ కదా మహారాజ్ గారి ఉందిగా సెట్, ఆరతి కంటిన్యూ చేయండి. హరే కృష్ణ. సో ఈ విధంగా మనం ఇది అర్థం చేసుకోవాలి. ఏంటండి, ఒక గురువు ఒక నిత్య సిద్ధ భక్తుడు ఈ ఈ ప్రపంచానికి వచ్చి కృష్ణ ప్రేమను ఈ ప్రపంచాన్ని అందజేసే ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు పడవచ్చు జీవనంలో. కానీ వాటిని మనం సాధారణ ఒక నార్మల్ వ్యక్తికి అనుభవించే ప్రాబ్లమ్స్ కింద పరిగణించకూడదు. మనం కర్మను అనుభవిస్తున్నాం, వాళ్ళు పడే కష్టాల ద్వారా వాళ్ళ గుణకీర్తన బయటకు వస్తుంది అనమాట. అందుకే ప్రభుపాద జీవితంలో కూడా ఇవన్నిటినీ ఆయన ఇన్ని ఉన్నా వాళ్ళ సమర్పణ చూడండి. సో దీని ఉద్దేశం ఇదంతా ఎందుకు చెప్తానంటే దర్ ఆర్ సమ్, ఇప్పుడు మీ అందరికీ మీలో చాలామందికి తెలియకపోవచ్చు శ్రీపాద్ మహారాజ్ గురించి, అండ్ తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఇక్కడ మనము విజయవాడలో ముందుకు వెళ్ళాలి భక్తి మార్గంలో. మనకి ఎవరైతే ఏ గురు శిష్య పరంపరలో ఉన్న ఈ ఆచార్యుల్లో ఎవరైతే మనకి ఎంతో విధంగా అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది మనకి హెల్ప్ చేసే వాళ్ళందరి గురించి తెలుసుకోవడం మన బాధ్యత. అలా తెలుసుకుని వాళ్ళ పట్ల మన శ్రద్ధ వహించడం బాధ్యత. అందుకే ఈసారి బృందావనం రోజు ప్రతి ఏడాది గోవర్ధన్ వెళ్తాను.
పరిక్రమ చేస్తాను. కానీ ఈసారి గోవా వెళ్ళినప్పుడు విశేషంగా అక్కడ కొంతమంది వైష్ణవుల కృప వల్ల అవకాశం దొరికింది శ్రీపాద్ మహారాజ్ గారి సమాధికి వెళ్ళడానికి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నది ఎక్కడండి? విజయవాడ. ఇది నా ప్లేస్ కాదు. కొంతమంది చెప్పి నాకు పుట్టినూరు ప్రభుజీ నాకు ఉంది. అరే పుట్టినూరు భౌతికంగా పుట్టావు, ఏదో కర్మ ప్రకారం విజయవాడలో ఉన్నాం. కానీ విజయవాడలో గురు పరంపరతో కనెక్ట్ అయ్యి విజయవాడ కనెక్ట్ అవ్వడం అనేది వేరు. అందులో ఈ శ్రీపాద్ మహారాజ్ చేసిన ఒక ప్రాముఖ్య రోల్ ఉందన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. అలాగ ఆయన్ని స్మరిస్తూ ఆయన కృపను యాచించే అవకాశం మనకి ఈరోజు ఇక్కడ దొరికింది మనందరికీ. సో ఇందులో ప్రయత్నంగా 6 అయ్యేదాకా 20 నిమిషాల పాటు, తర్వాత మనం పుష్పాంజలి భోగం పెట్టారు. ఇక్కడ పెడుతున్నారు భోగం పెట్టిన. సో ఇక్కడ మనం ఆయన జీవనశైలి నుంచి కొన్ని ఇంపార్టెంట్ మైల్ స్టోనింగ్ ఆస్పెక్ట్స్ మనం ఇక్కడ గమనిద్దాం. ఓకే, మీలో చాలామంది సీనియర్ డ్యూటీస్ ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళ ఆశీర్వాదం నాకు అవసరం. అండ్ అలాగే ఇక్కడ చాలామంది కొత్త భక్తులు కూడా కూర్చున్నారు. ఉత్సాహపూర్వకంగా భక్తిలోకి గత 3-4 ఏళ్ళ నుంచి శ్రద్ధతో వస్తున్నారు. ఇక్కడ తమ సమర్పణని శ్యామసుందర్ పట్ల పెడుతున్నారు. సో మనం తెలుసుకోవాలి, మనకి శ్రీపాద్ మహారాజ్ లేకుంటే మనకి శ్యామసుందర్ ఉండేవాడా? ఆయన శ్రద్ధ, ఆయన ప్రేమ, ఆయన సమర్పణ ద్వారా మనకి ఇక్కడ శ్యామసుందరికి సేవ చేసే అవకాశం దొరికింది. ఇది మనం గమనించాలి. విశేషంగా ఈరోజు ఈ వ్యాస పూజ రోజు మనం ఇది గమనించాలి. శ్రీపాద్ మహారాజ్ గారు వైష్ణవ రాజ్యమైన మణిపూర్లో డిసెంబర్ 9, 1937 ఇంగ్లీష్ డేట్ ప్రకారం అది ఓడన షష్ఠి. ఆ రోజు తిథి ప్రకారం, వైష్ణవ తిథి ప్రకారం ఓడన షష్ఠి రోజున ఆయన జన్మించారు. జనరల్ ఓడన షష్ఠి అంటే ఏం చేస్తారండి? జగన్నాథుడికి అన్ని విగ్రహాలకి ఆ రోజు షాల్స్ ఇస్తారనమాట. చలికాలం స్టార్ట్ అయినట్టు అనమాట. వాళ్ళకి వెచ్చదనం కోసం ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఓడన షష్ఠి రోజు నుంచి శ్యామసుందరికి మార్నింగ్ టైం మంగళారతికి వచ్చినప్పుడు గమనించవచ్చు. మనం దర్శనార్థిలో ఉండదు, అది ఇక్కడ అంత చలి ఉండదు కాబట్టి. సో ఈ విధంగా ఓడన షష్ఠి రోజు జగన్నాథుడికి కొత్త వస్త్రాలు ఇస్తారనమాట భగవంతుడికి జగన్నాథపురిలో. ఆ ఓడన షష్ఠి రోజున ఆయన వైష్ణవ రాజ్యమైన మణిపూరిలో ఆయన జన్మించారు. డిసెంబర్ 9, 1937. ఆయన తల్లిదండ్రులు యోగేంద్ర సింగ్, అలాగే కన్యాంబి దేవి, శ్రీమతి కన్యాంబి దేవి. వీళ్ళ ఫ్యామిలీ ప్రత్యేకంగా మనం గమనిస్తే మహారాజుది చిన్నప్పటి నుంచి తన తల్లి పాలు తాగుతున్నప్పటి నుంచి విశేషంగా ఆ సమయంలో మీరు నరోత్తమ్ దాస్ ఠాకూర్ తెలుసు, ఇప్పుడు పాఠం కదా భజన. ఈ నరోత్తమ్ దాస్ ఠాకూర్ శ్రీనివాసాచార్యులు తమ ప్రచారాన్ని పెంచినప్పుడు ఎక్కడ? గౌడ దేశంలో. రాడదేశ అంటారు. గౌడదేశ, రాడదేశ. రాడదేశ అంటే ఎక్కడైతే గంగ ప్రవహించదో అంటారు అక్కడ. ఆ దేశంలో ప్రచారం అవుతుంది. నెమ్మదిగా అది మణిపూరి ఈ నార్త్ ఈస్ట్లోకి వెళ్ళిందనమాట ప్రచారం. అక్కడ మెయిన్ రాజు వైష్ణవుడి కింద మారతాడు. ఆ రాజు ఏం చేశాడు? మొత్తం రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఈ వైష్ణవ సిద్ధాంతాన్ని, శ్రీనివాసాచార్య, నరోత్తమ్ దాస్ ఠాకూర్ జీ కోసం ఇచ్చిన ఈ వైష్ణవ సిద్ధాంతాన్నింటినీ వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. అందులో విశేషంగా ఈ బ్రహ్మ మధ్వ గౌడి సంప్రదాయంలో వచ్చే అతి ఇంపార్టెంట్ తత్వం ఏంటంటే మాధుర్య తత్వం. మాధుర్య రసతత్వాన్ని కీర్తన రూపంలోనూ నాట్య రూపంలోనూ వాళ్ళు ప్రాక్టీస్ చేసేవారు, ప్రచారం చేసేవారు. అందుకే మణిపూర్లో ఆ సమయంలో నట సంకీర్తన ఇది ఒక సంస్కృతి కింద ఉండేదన్నమాట. ఇందులో విశేషంగా శ్రీపాద్ మహారాజ్ గారి తండ్రి గారు ఎంతో ఇది వెరీ ఫేమస్ సింగర్. అందులో అంటే శ్రీపాద్ మహారాజ్ చిన్నప్పటి నుంచి పాలు తాగే వయసు నుంచి ఆయన ఏ నట సంకీర్తన వింటున్నారు. నట సంకీర్తన అంటే విషయంగా రాధాకృష్ణ రాసలీలని ఎంతో అద్భుతంగా అక్కడ వర్ణిస్తారన్నమాట.
సో చిన్నప్పటి నుంచి ఆయనకి ఇది ఏంటంటే పాలతో పెట్టిన విద్య అంటారు కదా, అలాగా ఆయనకి అది ఇట్ బికేమ్ ఎస్ వన్ ఆఫ్ థింగ్. దీనికి మెయిన్గా ఆయన క్రెడిట్స్ గోస్ టు ఆయన తండ్రి గారు యోగేంద్ర సింగ్. ఆయన 8వ ఏట నాడు ఆయన తండ్రి గారు కాలం చేశారు. తర్వాత కొంతకాలానికి ఆయనను ఆయన అక్క చెల్లిగా అక్క కదా, ఆయన అక్క గారు వీరిద్దరూ యాక్చువల్లీ ఆ సమయానికి వాళ్ళు వెళ్ళాలి అంటే ధనపూర్వకంగా ఫైనాన్సెస్ ప్రకారంగా వాళ్ళకి స్టెబిలిటీ లేదనమాట. ఒంటరిగా ఉండిపోయారు వాళ్ళు. వాళ్ళ తల్లితో ఉండేవారు, పవర్టీలో ఉండేవారు, పేదరికంలో ఉండేవారు. 8వ ఏట ఆయన తండ్రిగా చనిపోయినా కానీ ఈయన నెమ్మదిగా శ్రద్ధతో కష్టాలు పడుతూ పెరుగుతూ 12వ ఏట తన అక్కడి నుంచి కూడా దూరం అయ్యారు. ఆయన దూరం అయ్యి ఒక్కడే ఉంటూ ఆయన పొలం పనులు చేసుకుంటూ ఆయన చదువుకునేవాడు అనమాట. అలాంటి ఏజ్ అంటే 12 అంటే ఇది లేకనా ఇంకోళ్ళ మీద ఆధారపడతాం. ఇప్పుడు మా టీనేజ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కంచాలు కడుక్కోవాలన్నా వాళ్ళు ఆలోచిస్తారు. అన్నం ముద్ద కలిపి తింటే కానీ తినరు వాళ్ళు. అలాంటిది ఆ ఏట్లో ఎలాంటి కష్టపడుతూ తన సొంతంగా పొలం పనులకు వెళ్తూ చదువుకునేది వెరీ కలిసి ఆయన కమిట్మెంట్, మహారాజ్ కమిట్మెంట్. తర్వాత కొంతసేపటికి ఆయన స్కూల్ టీచర్ ఆయన ఒక విశేష పాత్ర వహించారనమాట మహారాజ్ లైఫ్లో. ఆయన ఏం చేస్తున్నారు, ఈయన్ని ఒక పర్టికులర్ ప్లేస్ అరేంజ్ చేసి ఈయనకున్న ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్, మహారాజ్కి చాలా ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట, సైన్స్ అలాంటి వాటి మీద. అందుకే ఆయనకి ఎక్కువ ఫోకస్ పెట్టి ఆయన స్కూల్ టీచరే అంత ఫండ్ చేశారు. 14వ ఏట శ్రీపాద్ మహారాజు సివియర్ టైఫాయిడ్ వచ్చిందనమాట. ఆయనకి ప్రాణం పోయే స్థితి వచ్చింది. అప్పుడు విలేజ్లో ఉన్న వైద్యుడు వాళ్ళందరూ చెప్పారనమాట, ఈయన కొంతకాలానికి చనిపోతాడు, ఉండడు. కానీ ఆయన గార్డియన్ అంటే ఏదైతే స్కూల్ టీచర్ ఎవరి దగ్గర పెట్టారో వాళ్ళ పేర్లు నాకు గుర్తులేవు, ఒక ఆయన దగ్గర పెడతారు, ఆయన దగ్గర ఉంటారు. ఈయన జయసింగ్ యాదవ్ వాడి దగ్గర పెడతారు. ఆయనకి హరే కృష్ణ ఇది మాట్లాడిపోతే మైక్ ఆఫ్ అయిపోతుంది అనమాట, కంటిన్యూస్గా మాట్లాడాలి. హరే కృష్ణ. సో ఆయనకి ఆయన రోజు సుమారు 40 రోజుల పాటు చాలామంది చెప్పారు ఇంక ఉండడం వదిలేస్తున్నారు, అందరూ హోప్ వదిలేశారు, డాక్టర్ వెళ్ళిపోయారు. కానీ శ్రీపాద్ మహారాజ్ని 14 ఏటన చిన్న వయసు కదా అప్పుడు 14 అంటే కూర్చోబెట్టి రోజు 10 అవతార స్తోత్రాన్ని పారాయణం చేసేవారు. 40 రోజుల పాటు పారాయణ చేసి రోజానికి గంజి నీళ్లు పెట్టడం, అలాగా నెమ్మదిగా హెల్త్ రికవర్ అయింది. ఈవెన్ అక్కడ డాక్టర్స్ కూడా అవాక్కయ్యారనమాట. అదే ఇదేంటి ఈయన ఇలా మారిపోయారు, హెల్త్ మొత్తం అభివృద్ధి చెందింది. సో ఇది మిరాక్యులస్ రికవరీ అనమాట. స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు 1957లో మహారాజు 1957 నుంచి 64 దాకా ఏంటంటే టోటల్ 4+3 ఈ 7 ఏళ్ల పాటు ఆయన ఎడ్యుకేషన్ పరంగా ఎన్నో అభివృద్ధి చెందుతూ నెమ్మదిగా ఇంటర్మీడియట్ సైన్స్లో చేసి, తర్వాత కెమిస్ట్రీలో ఆనర్స్ డిగ్రీ చేసి, బ్యాచిలర్ డిగ్రీ చేసి, తర్వాత మాస్టర్స్ ఇలాగ చేసుకుంటూ మహారాజు ఒక కలకత్తా యూనివర్సిటీలో ఈ విధంగా తన ఎడ్యుకేషన్ పరంగా బికేమ్ వెరీ ఫేమస్. తర్వాత 1964 తర్వాత 69లో శ్రీపాద్ మహారాజ్కి కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎర్విన్ యుఎస్ఏలో అక్కడ పిహెచ్డి చేసే అవకాశం దొరికింది కెమిస్ట్రీలో, ఫిజికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇదంతా మీరు వింటే అరే ప్రభుజీ ఇది నార్మల్ ప్రతి వాళ్ళు చేసేదే, ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. మహారాజ్ టర్నింగ్ పాయింట్ ఇది. చిన్నప్పుడు అలా కష్టపడుతూ ఒక్కడు ఉంటూ పొలం చేసుకుంటూ చదువుకున్న ఆయన కాలిఫోర్నియా యూనివర్సిటీ దాకా వెళ్ళారు. ఆయన పట్టుదల చూడాలి, మనం గమనించాలి. ఇంత స్థాయికి వచ్చిన తర్వాత ఎవరైనా వదులుకుంటారు అనుకుంటారా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన ఈ
నట సంకీర్తన ద్వారా ఆయన మహాప్రభు ఈ ఆస్పెక్ట్లో ఉన్నారు, అది బ్లడ్లో ఉంది అది. కానీ అమెరికాకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వెళ్ళారండి ఆయన? 1969. శ్రీల ప్రభుపాద వారు ఎప్పుడు వెళ్ళారు? 1966 తర్వాత ఆయన ఇస్కాన్ స్థాపించారు. 1970లో ఆయన స్ప్రెడ్ చేసి అప్పుడు 1970లో ఇండియాకి వచ్చారు. ఇండియా రాకముందు అప్పుడు దాకా ఆయన ఏ యూనివర్సిటీలో చదువుకున్నారో అక్కడ ఒక రావు గారని తెలుగు ఆయన అనమాట, ఒక ఆయన. ఈ రావు గారు ఎవ్రీ టైం పుష్ చేసేవారనమాట మహారాజ్, అరే నువ్వు అక్కడి మణిపూర్ నుంచి వచ్చావు, గౌడియా ఉంది, ఇక్కడ ఒక స్వామి ఉన్నారు, కలు ఆయన్ని. కానీ మహారాజ్ ఇనిషియల్ డేస్ కలవలేదు. బికాజ్ ఈ వాజ్ ఇంటూ ఎడ్యుకేషన్ కదా, ఈ వాజ్ డూయింగ్ అ లాట్ ఫిజికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్డీ చేయడం. అంటే పిహెచ్డీ చేసేవాళ్ళు తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది. ఎవరైనా పిహెచ్డీ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? పిహెచ్డీస్ ఓకే మాట్లాడి. పిహెచ్డీ అంటే నా స్టూడెంట్స్ ఉన్నారన్నమాట, పిహెచ్డీ స్టూడెంట్స్. ఎప్పుడు ఏడిపే ఎవరి మీద? గైడ్ మీద. మరి ఎంత రాసిచ్చినా వాళ్ళు ఇది కాదు ఇంకోటి చేయండి అని. ఇట్స్ లైక్ వెరీ ఇంటెన్స్ అనమాట రీసెర్చ్ వర్క్ అది. అలాంటి సమయంలో ఈ రావు గారు ఈజ్ కంపానియన్, ఆయన చెప్పారంట రా ఒకసారి కలు అని. సో 1970లో ఓకే, ఒక ఏడాది పట్టింది ఓకే కన్విన్స్ చేయడానికి. ఓకే 1970 ఏప్రిల్లో శ్రీపాద్ మహారాజ్ గారి మదర్ కాలం చేశారు. కాలం చేసినప్పుడు ఆయన యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి తండ్రి మీద తల్లి మీదే ప్రేమ ఉండే కదా, రావాలనుకున్నారు. కానీ ఎవరైతే ఈయనకి గార్డియన్ యాదవ్ గారు ఆయన చెప్పారు, నీకు రావడానికి సమయం పడుతుంది, ఖర్చు అవుతుంది, అప్పటిదాకా మీ అమ్మగారి శరీరాన్ని నుంచి కష్టం, మేము అంత్యక్రియలు అవన్నీ మేము చేసుకుంటున్నాం, నువ్వు రాకు అక్కడే ఉండిపోని. అప్పటి నుంచి ఒక టర్నింగ్ పాయింట్ అంట మహారాజ్ జీవితంలో. జీవితం అనేది శాశ్వతం కాదు, నేను ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాను, ఎప్పుడు దాకా లైఫ్, వాట్ ఈస్ దిస్? అప్పుడు మళ్ళీ రావు గారు రా కలుద్దాం అని అప్పుడు తీసుకెళ్తారు ఎవరి దగ్గరికి? శ్రీల ప్రభుపాద దగ్గరికి. శ్రీల ప్రభుపాదకి ఇది మీరు చూడండి, ఇది గమనిస్తే మన ప్రభుపాద లీలామృత చదవండి. ప్రభుపాద లీలామృతలో కూడా ప్రభుపాద లైఫ్ స్టోరీలో కూడా సిమిలారిటీ ఉంటుందన్నమాట కొంచెం. ఆయన కూడా ఒక స్థాయికి వచ్చారు, అంటే భారత ఉద్యమం కోసం ప్రయత్నిస్తారు. అలాగే ఇక్కడ ఈయన ఎడ్యుకేషన్లో ఎక్కువ చేద్దాం అనుకున్నారు. ఆ సమయంలో వాళ్ళ తల్లి కాలం చేయడం వల్ల ఈ భౌతిక ప్రపంచం మీద అంత ఆసక్తి అంటే వ్యక్తం చేయడం మానేశారు ఆయన. ఆసక్తి లేదు ఆయనకి, ఆసక్తి వ్యక్తం చేయడం వదిలేశారు ఆయన. చేసి అప్పుడు శ్రీల ప్రభుపాదను కలవగానే ప్రభుపాదులు అంటారన్నమాట, యువర్ యంగ్ స్కాలర్. సో ఇప్పుడు మీరు అది గమనించండి, ఇన్స్ట్రక్షన్ ఆఫ్ భక్తిదండ గుంటే ప్రభుపాద్, యువర్ యంగ్ మ్యాన్, వై డోంట్ యూ ప్రీచ్ దిస్ కృష్ణ కాన్షియస్నెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఆయన ఇన్స్పైర్ చేస్తారు. ఇక్కడ కూడా యువర్ యంగ్ స్కాలర్ స్టూడెంట్ అండ్ ఐఎమ్ సీయింగ్ ఆల్ దీస్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ టు అమెరికా టు బెగ్. ఇక్కడ అడుక్కోవడానికి వస్తున్నారు మీరు అందరు ఇక్కడికి. ఇక్కడికి అప్పుడు ప్రభుపాద నేను ఇక్కడ అడుక్కోవడానికి రాలేదు ఆయన అంటే ప్రభుపాద చెప్తాను అనమాట శ్రీపాద్ మహారాజ్కి. ఓకే నేను ఇక్కడ అడుక్కోవడానికి రాలేదు, నేను ఇక్కడికి నేను ఇవ్వడానికి వచ్చాను. నువ్వు అక్కడి నుంచి వచ్చావు, మణిపూర్ నుంచి వచ్చావు, ఎంత కష్టపడి చదువుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ అడుక్కోవడానికి వచ్చావు, నువ్వు మారు నాలా మారు. సో ఇమ్మీడియట్లీ దట్ వాజ్ అ టర్నింగ్.